ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరస్వతి, నువ్వు చైర్పర్సన్ అన్న పొగరతో కనీసం నా నిర్ణయం ఏంటని కూడా అడగకుండా నీ పాటికి నువ్వు వాళ్ళని బోర్డు మెంబర్స్కి అనౌన్స్ చేస్తావా? గ్యాప్ ఇస్తే ఎక్కడ వాళ్ళందరి మనసు మారుస్తానోనని ఇమీడియట్గా మీటింగ్ పెట్టి నువ్వు అనుకున్న చేసేస్తావా? ఇప్పుడు నేను చెయ్యబోయే పనితో మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. నిన్నిచ్చిన ఫార్మాట్లోనే ఒకసారి అన్ని వాల్యుయేషన్ వేసి నాకు చూపించండి. ఓకే వీణా, మెటీరియల్ వెహికల్ గోడౌన్లో ఉంది. బావా, ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్ తెలుసా? విన్నాను. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పవా బావా? నేను కంగ్రాచులేషన్స్ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? చెప్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాను. ఏంటి బావా నవ్వుతున్నావు? నవ్వాలనిపించింది. అదే ఎందుకో? లేకపోతే ఏంటి వీణా, నేను విష్ చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి విచిత్రంగా? గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కార్తీక్. హలో బావగారు. లిస్ట్ ప్రకారం మెటీరియల్ మొత్తం వచ్చేసింది కదా కార్తీక్? అంతా వచ్చేసింది శ్రీ. వీణా, క్వాలిటీ ఓకే కదా? అంతా ఓకే బావగారు. నాట్ ఓకే అనయ్య. ఏంటి రిషి, ఏమైంది? ఏమైందో వీడితోనే చెప్పిస్తాను. రిషి, వాడు వీడు ఏంటి? మనమంతా ఆఫీస్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలని తెలీదా? నీకేం తెలీదు వదినా. చెప్పరా, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? రిషి వదులు. చెప్పో. రిషి. రే రిషి, రిషి వదులు, రిషి వదులు, వదులు రిషి. రే, ఏమైందో ఏంటో చెప్పకుండా ఏంట్రా నీ బిహేవియర్? వీడేం చేశాడో తెలిస్తే కాలర్ పట్టుకోవడం కాదు, 4 తగిలించి గెంటేస్తారు. అసలు ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఈ కార్తిక్ మనకి మంచి క్వాలిటీ శాంపిల్స్ చూపించి మనతో అప్రూవల్ చేయించుకుని తీరా మన డెలివరీ టైంకి చాలా పూర్ క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నాడు సార్. లేదు శ్రీ, నేను ఎప్పుడు అలా చేయలేదు. 100% శాంపిల్స్లో ఉన్నట్టే ది బెస్ట్ క్వాలిటీ సప్లై చేస్తున్నాను. అంటే చెక్ చేసిన వాళ్ళం మేము అబద్ధాలు చెప్తున్నావా? అది నాకు తెలీదు, కానీ నేను తెచ్చిన మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ మెటీరియల్. సరే అయితే, మంచి క్వాలిటీ అంటున్నాడుగా, పదండి వెళ్ళి చెక్ చేద్దాం. ఏంటి నా మొహం చూస్తారు? గొడవకి వెళ్ళి మెటీరియల్ చెక్ చేద్దాం, పదండి. రారా. రే రిషి, రిషి లేవి, వదులు, రా కార్తీక్. పదండి. నేను తెచ్చిన మెటీరియల్ ఇందులోనే ఉంది, చెక్ చేయండి. శ్యామ్, వ్యాన్లో ఉన్న ఒక్కొక్క మెటీరియల్ కిందకి దించు. చూడండి, బాగా చూడండి. ఎంత చెత్త మెటీరియల్ ఇచ్చి మనల్ని ఎంతలా మోసం చేశాడో. కళ్ళు అప్పగించి మీరే చూడండి.
ఏంటి కార్తిక్ ఇదంతా? లేదు శ్రీ, ఇది నేను తెచ్చిన మెటీరియల్ కాదు. హే షడప్! ఇంతకుముందే కదా ఇది నేను తెచ్చిన మెటీరియల్ అన్నావు, ఇప్పుడేమో ఇది నేను తెచ్చింది కాదు అంటున్నాడు. అదేంటి సార్, మీరే కదా నేను నాకు 5,000 ఇచ్చి ఈ మెటీరియల్ బాక్స్ని వ్యాన్లో లోడ్ చేయించింది. నువ్వు లోడ్ చేసావా? అవును సార్, నేనే చేశాను. ఇప్పుడే కాదు, మన కంపెనీకి మెటీరియల్ వచ్చిన ప్రతిసారి నాకు డబ్బులు ఇచ్చి నాతో వేరే మెటీరియల్ బాక్సులు లోడ్ చేయించేవాడు కార్తీక్ సార్. అది విషయం. ఇన్ని రోజులకి దొంగ బయటపడ్డాడు. సార్ ప్లీజ్ సార్ ఆగండి. ఎరా, మా దగ్గర శాలరీ తీసుకుంటూ వాడి దగ్గర లంచం తీసుకొని చెత్త మెటీరియల్ లోడ్ చేస్తావా? నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? నేను ఇంకా చెప్పిన పని చేస్తున్నందుకు అభిమానంతో డబ్బులు ఇస్తున్నాడు అనుకున్నాను, కానీ ఆ మెటీరియల్ సంగతి నాకు అసలు తెలియదు సార్. లేదు శ్రీ, వీడు అబద్ధం చెప్తున్నాడు. రే ఆగు, తప్పు చేసింది నువ్వు. నువ్వు చేసింది మోసం అని తెలియక వాడు నీకు హెల్ప్ చేశాడే కానీ లేదంటే అసలు నీకు హెల్ప్ చేసేవాడే కాదు. వీడెంత నమ్మకస్తుడో గోడంలో పనిచేసి అందరికీ తెలుసు. లేదు శ్రీ, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఖచ్చితంగా దీని వెనకేదో పెద్ద కుట్ర జరిగింది. వేద, నువ్వైనా చెప్పు వేద. ఏంట్రా వాళ్ళు వీళ్ళు చెప్పేది? చేసిన మోసం బయటపడగానే దాన్ని వీడి మీదకి తోసినప్పుడే అర్థమైంది ఇదంతా వాడు అమాయకత్వాన్ని వాడుకొని నువ్వే చేసావని. సార్ నమస్తే, చెప్పండి. శ్రీ, ఏంటిదంతా? మీ కంపెనీ నుంచి క్వాలిటీ లేని సరుకులు పంపించారు అంటే గవర్నమెంట్ని మోసం చేయాలని చూస్తున్నారా? మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ సరుకును పంపించారని మేము నమ్ముతున్నాం. మీ సరుకును మొత్తాన్ని రిటర్న్ చేస్తున్నాం. మీరు దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏంటో అనేది మీరు మాకు 2 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఆఫీసర్ కాల్ చేశాడు. మనం గవర్నమెంట్కి పంపించిన స్టాక్ మొత్తం పూర్ క్వాలిటీ ఉన్నందువల్ల ఆర్డర్ మొత్తం వెనక్కి పంపిస్తున్నారంట. అంతేకాదు, గవర్నమెంట్ని చీట్ చేయాలని చూస్తున్నందుకు 2 డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, లేదంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి కూడా కారణం వీడానయ్యా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళే చూసుకుంటారు. అలాగే దీంట్లో మన తప్పేమీ లేదని అర్థం అవుతుంది. శ్రీ, లేదు శ్రీ, నన్ను నమ్మండి, నేనేమోసం చేయలేదు. ఇదంతా ఈ మేనేజర్ వీడు కలిసి చేసిన కుట్ర. నేను క్వాలిటీ మెటీరియల్ తెచ్చాను శ్రీ. మెటీరియల్ మాత్రమే తెచ్చావు నువ్వు, అందులో ఉన్న క్వాలిటీని మాత్రం నువ్వు కొట్టేశావు. బావగారు, ఏ వీణా, ఒక బోర్డు మెంబర్గా మాత్రమే నువ్వు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వు, లేదంటే సైలెంట్గా ఉండు. వేద, నువ్వేనా చెప్పు, నేనెందుకు పూర్ క్వాలిటీ సప్లై చేస్తాను? కంపెనీ రూల్స్ ప్రకారం ఇలాంటి తప్పు జరిగితే వెహికల్తో సహా సీజ్ చేసి అందుకు కారణమైన వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. శ్రీ, జరిగిందేదో జరిగిపోయింది. కార్తీక్ తప్పు చేశాడా లేదా అని పక్కన పెడితే ఇందులో పోలీసులను ఇన్వాల్వ్ చేసి ఇష్యూని పెద్దది చేయొద్దు. కావాలంటే గవర్నమెంట్ ఆఫీసర్కి ఏం సమాధానం చెప్పాలన్నా దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఏంటొద్దు నువ్వు అనేది? ఇంత మోసం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాడిని ఏం చేయకుండా వదిలేద్దామా? రిషి, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
సారీ కార్తీక్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదు శ్రీ, ఒకసారి కార్తీక్ ప్లీజ్. ఇదంతా ఎవరి కుట్ర అనేది ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు, కానీ దీని వెనక మాత్రం చాలా పెద్ద కుట్రే జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అంకుల్. అసలు అలా ఎలా నమ్మకం లేకుండా నిన్ను నిందిస్తారు వాళ్ళు? ఇన్ని రోజులు ఎలాంటి మెటీరియల్ సప్లై చేసామో వాళ్ళకి తెలీదా? వాళ్ళ కంపెనీలో రైడ్ జరిగినప్పుడు మన మెటీరియల్స్ లేకపోయి ఉంటే కంపెనీకి ఎంత చెడ్డ పేరు వచ్చుండేదో అప్పుడే మర్చిపోయారా? కళ్ల ముందున్న మోసం నిజంగా కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంకుల్? అలాగని మనం ఏ తప్పు చేయకుండానే వాళ్ళు మనం మోసం చేశామని నిందిస్తుంటే చూస్తూ కూర్చోలేం కదా కార్తీక్. ఉండు, ఇప్పుడే శ్రీకి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడతాను. వద్దంకుల్, మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. పైగా కంపెనీ రూల్స్ ప్రకారం మన వెహికల్ కూడా సీజ్ చేశారు. ఇంకా దాదాపు మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నట్టే. ఆ మేనేజర్ని, గోడౌన్ ఇన్ఛార్జిని ముందు పెట్టి ఎవరో ఆడిన డ్రామా అంకుల్ ఇదంతా. వాళ్ళది డ్రామా అని తెలిసినప్పుడు అది డ్రామా అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఈ మాత్రం దానికి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అవును బాబాయ్, ఇందులో మనది ఎలాంటి తప్పు లేనప్పుడు మనం ఎందుకు మోసం చేసిన వాళ్ళలా సైలెంట్ గా ఉండాలి? మాలిని ప్లీజ్, ఇది మా కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం. మేము చూసుకుంటాం, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎలా చూసుకుంటారు? క్వాలిటీ లేని మెటీరియల్ సప్లై చేస్తున్నారని వాళ్ళు ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇరికిస్తుంటే చూశారు కదా, అలానేనా? మంచితనం, అమాయకత్వం సైలెంట్ గా కూర్చుంటే దౌర్జన్యం, మోసం కలిసి డిమాండ్ చేస్తాయట. మిమ్మల్ని చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. లేకపోతే ఏంటి కార్తిక్, తప్పు చేసి కూడా చెయ్యలేదని బుకాయించే ఈ రోజుల్లో అసలు ఏ తప్పు చేయకుండా మీరెందుకు వాళ్ళ ముందు దోషుల్లా నిలబడాలి? అక్కడున్న పరిస్థితుల గురించి, మనుషుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అవేవీ నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు నీ గురించి తెలుసు. మీరు నిజం, ఆ నిజం ఓడిపోవడానికి వీల్లేదు. మీరు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నేను డిసైడ్ అయ్యాను, మిమ్మల్ని ఓడిపోనివ్వను, అంతే. జరిగిన మోసాన్ని బయట పెట్టాలని తనేదో ప్రయత్నం చేస్తానంటుంది కదా. తన ప్రయత్నం తనను చేయనివ్వు, అందువల్ల వచ్చే నష్టమేమీ లేదు కదా. ఏంటండి వీళ్ళనేది? నాకేం అర్థం కావడం లేదు. కార్తీక్ అలా ఎందుకు చేస్తాడండి? లేదమ్మా, కార్తీక్ తెచ్చిన మెటీరియల్ చెక్ చేశాం. ఈ విషయంలో కేసు గాని ఫైల్ అయిందంటే ఇక కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. లేదు రిషి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. కడుపు తీపి నీతో అలా మాట్లాడిస్తుందిలే పార్వతి. కార్తీక్ తప్పు చేయకుండా వీళ్ళు మాత్రం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? లేదు భాగ్యం, కార్తీక్ నా కడుపున పుట్టాడని నేను వాడిని సమర్థించడం లేదు. చిన్నప్పటి నుంచి వాడి వ్యక్తిత్వం తెలుసు కాబట్టి చెప్తున్నాను. కార్తీక్ అలాంటి తప్పు ఎన్నడూ చేయడు. అంటే ఏంటి పార్వతి నీ ఉద్దేశం? వీళ్లే కావాలని కార్తీక్ మీద కుట్ర చేసి ఇలా చేశారంటున్నావా? నేను అలా అనలేదు భాగ్యం. కార్తీక్ ఏ తప్పు చెయ్యడు అని నమ్మకంగా చెప్తున్నాను. కార్తీక్ ఇలాంటి పని చేశాడంటే నమ్మడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది, కానీ నమ్మక తప్పలేదమ్మా. ఇప్పటికీ నమ్మకం లేకపోతే వీణా వేద కూడా అక్కడే ఉన్నారుగా, వాళ్ళనే అడిగి చూడు ఏం చెప్తారో. అవునత్తయ్య, మేం కూడా ఏం చేయలేకపోయాం. కంపెనీ రూల్స్ ప్రకారం కార్తీక్ తెచ్చిన మెటీరియల్ సీజ్ చేసి కార్తీక్ని కంపెనీ నుంచి బయటికి పంపించాల్సి వచ్చింది.
కార్తీక్కి మోసం చేయాల్సిన అవసరం ఏముంది శ్రీ? ఏముంది, వీణ బోర్డు మెంబర్ అయ్యింది కదా, పవర్స్ వచ్చాయి, దోచుకు తినడానికి ఇదే సరైన టైం అనుకున్నట్టున్నాడు. కాకపోతే అదృష్టం బావుండి మొదట్లోనే దొరికిపోయి మనం బ్రతికిపోయాం. నా మొహం మండ. పిన్ని, ఇంకొకసారి కార్తీక్ బావ గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. అసలు బావ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏంటి వీణ, మీ బావను వెనకేసుకొస్తున్నావు? ఏ తప్పు చేయకుండానే కార్తీక్ ని కంపెనీ నుంచి బయటికి పంపించారా? అంతెందుకు, అసలు కార్తీక్ ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పగలవా? నేను ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు. ఇక ముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి పార్వతి. లేదండి, డాక్టర్ చెప్పారు కదా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒత్తిడికి గురి కావడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండాలి. ఇంకొన్ని రోజులైనా మీరు విశ్రాంతి తీసుకోవాలి. అవును మావయ్య, మీరు హెల్త్ పరంగా మళ్ళీ ఇబ్బంది పడ్డం మేము చూడలేం. రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఇందులో నిజమేంటనేది ఆ దేవుడికే తెలుసు. కార్తీక్ నీతి నిజాయితీ ఎలాంటిదో కాలమే నిర్ణయిస్తుంది. వీళ్ళే ఆ మేనేజర్ దొంగమొహం బాయ్ అనుకుంటా. వీళ్ళ దొంగ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏయ్ జాగ్రత్త, ఎందుకైనా మంచిది ఆ కార్తీక్ గాడికి బయట కనిపించకుండా ఉండు. దొరికావా నీ పనంతే. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని. సారా? ఎస్, చెప్పండి. నా బండి కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు, హెల్ప్ చేయరా ప్లీజ్? ఓహో, ఒక్కసారి కొంచెం పక్క వస్తారా? ముచ్చటగా మూడోసారి. నాకు కూడా స్టార్ట్ కాలేదంటే ఇంకా మెకానిక్ వల్లే అవుతుంది. దగ్గరలోనే గ్యారేజ్ ఉంది, మీరు తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, ఆడపిల్లని ఒక్కదాన్ని బండిని అంత దూరం ఎలా నెట్టుకొని వెళ్తాను చెప్పండి? కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. హెల్పా? పొద్దున్నే కుక్కతోక నొక్కతోక దొక్కుంటాను. సార్ అంటుంది, హెల్ప్ అంటుంది. సరే అయితే, నాకు తెలిసిన మెకానిక్ ఒకడున్నాడు, కాల్ చేస్తానే. అరే మస్తాన్, నేనేరా. అది మనకు తెలిసిన వాళ్ళది బండి ఒకటి ఆగిపోయింది. బాగా క్లోజ్ అనమాట. కొంచెం అర్జెంట్గా రావా? వచ్చేస్తున్నాళ్ళే. మీరేం చేస్తుంటారు? నేనా? గోడౌన్లో సూపర్వైజర్గా చేస్తున్నాను.
మీరు సూపర్వైజరా? ఆ, సినిమా హీరోలా ఉన్నారు సార్ చూడ్డానికి. మీరు సూపర్వైజర్ ఏంటి సార్? ఆ, నేనే నేను హీరోలా ఉంటానా? హీరోలా ఏంటండి? మీ ముందు వాళ్ళు కూడా పనికిరారు. అబ్బో. అసలు నా దగ్గర గనక డబ్బులుంటే మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీసేదాన్ని. సినిమా పేరేంటో చెప్పనా? క్రేజీ హీరో. కింద క్యాప్షన్ కూడా పెట్టేశాను, ది జెంటిల్‌మ్యాన్. బకరా అయ్యాడు. తగ్గది ఏకంగా నాకనే దొక్కాను. మాకు తెలియకుండా మా వెనక ఏం జరుగుతుంది? చిటికలో మీ కంపెనీలో జరుగుతున్న మోసాల్ని నిరూపిస్తాను, చూడండి. ఈ కంపెనీలో మోసం చేసి దొరికింది వీడు. హే మిస్టర్, మేనస్ లేదా? వాడేంటి వాడు? పేరు తెలీదా? తెలియకపోతే అడిగి తెలుసుకొని పేరు పెట్టి పిలు. ఈ కంపెనీలో 2 తోడు దొంగలున్నారు.